మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి ఈరోజు ఫ్రెండ్షిప్ డే అనే విషయం నాకైతే తెలీదు. ఉదయం మన ప్రియులు జోసఫ్ గారు ఫోన్ చేసి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలియపరిచారు. అప్పుడు ఈరోజు ఫ్రెండ్షిప్ డే తెలుసుకున్నాను. మీ అందరికీ కూడా దేవుని యొక్క నామంలో స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథం మరలా తిరిగి మన టాపిక్ గత 2 వారాల నుంచి ఒకటి కంటిన్యూ అవుతా ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయిను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతనిని ప్రేమించెను. చాలండి. ఇక్కడ ఇప్పుడు యోనాతాను దావీదు ఇద్దరు కనబడతా ఉన్నారు. దీనికంటే ముందుగా జరిగినటువంటి పరిస్థితులను మనం ధ్యానిస్తూ వచ్చాం. సౌలు గాడిదల కోసం రావడం, పనివాడేమో దైవ సేవకుని ఎందుకు నడిపించడం, దైవ సేవకుడేమో సౌలును అభిషేకించడం, సౌలేమో రాజు అవ్వడం, రాజు అయినటువంటి సౌలేమో భీతి చెందినప్పుడు సౌలుకు దావీదును తోడుగా పంపించాడు. సౌలు ద్వారా గొల్యాతును చంపేశాడు దేవుడు. ఇప్పుడు సౌలు ధైర్యంగా ఉన్నాడు, కానీ అసూయతో తన మనసు నిండుకొనింది. ఎందుకు అలాంటి పరిస్థితుల్లో దావీదు మీద సౌలు ఒక విషపు చూపుతో నిలిపి ఉన్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దావీదును పొగడటమే కారణం. ఆ పొగడ్త సౌలుకు నచ్చలేదు, దావీదు మీద కక్ష పూనాడు. ఇప్పుడు ఇరువురి మధ్యలో దావీదుకైతే ద్వేషం లేదు, కానీ సౌలుకు మాత్రం ద్వేషం కలిగి ఉన్నాడు. ఇక్కడ వరకు మనం రాత్రి వచ్చాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి యోనాతాను అనబడేటువంటి వ్యక్తి సౌలు యొక్క కుమారుడు. ఈ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దరిదాపు దావీదు అంత వయసు కలిగినటువంటి వాడి. అంటే ఒక విధంగా చెప్పాలంటే సౌలు తండ్రితో సమానం. అయితే వాస్తవానికి సౌలు కుమార్తెని కదా దావీదు చేసుకుంది, మేకాలను దావీదు చేసుకుంది, సౌలు కుమార్తె కదా. అంటే మామ అంటే తండ్రి ప్లేస్ లో సౌలు ఉన్నాడు. అయితే ఇరువురి మధ్యలో అప్పటికి స్నేహం కుదరలా. అయితే ఇప్పుడు యోనాతాను అనబడేటువంటి తన కుమారుడు ఇప్పుడు దావీదు ఇరువురి మధ్యలో పరిస్థితిని మనం గమనించినప్పుడు ఇప్పుడు చదివినటువంటి మాటలో దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము ఏమని మాట్లాడాడు? దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు అని అందుంది. ఏమని మాట్లాడాడు దావీదుతో? సౌలు 55వ వచనంలో అక్కడే వెనక సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోరుట చూసినప్పుడు తన సైన్యాధిపతి అయిన అబ్నేరును పిలిచి, అబ్నేరు, ఈ యవనుడు ఎవరి కుమారుడు అని అడుగగా అబ్నేరు, రాజా నీ ప్రాణంతోడు నాకు తెలియదు నేను. అందుకు రాజు, ఈ పరచువాడు ఎవరి కుమారుడో అడిగి తెలుసుకోమని అతనికి ఆజ్ఞయించను. దావీదు ఫిలిష్తీయుని చంపి దిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చెను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా నీవెవరి కుమారుడు అని అడుగగా దావీదు,
నేను బెత్లెహేమీయుడైన యెషయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇప్పుడు దావీదు గురించి తెలుసుకున్నాడు. వాస్తవానికి సౌలుకి దావీదు ఎవరో తెలియదా? తన అన్నలు సౌలు దగ్గర సైన్యంలో ఉన్నారు. ఆ అన్నల యొక్క తమ్ముడు అన్న సంగతి సౌలుకు తెలియదా? సౌలు వాస్తవానికి ఇప్పుడు మాట్లాడేటప్పుడు సౌలు చేతిలో ఏముంది? గొల్లియాతు యొక్క తల చేతితో పట్టుకొని వచ్చాడు సౌలు దగ్గరికి. ఆ తల చేతితో పట్టుకొని రాకమునుపు సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను గొల్లియాతుని నేను చంపుతాను అని అన్నప్పుడు సౌలు ఏమన్నాడు? నీవు బలహీనుడివి, నువ్వు బాలుడివి అని సౌలు అనలేదా? అంటే దావీదు సౌలుకు తెలియదా? సౌలుని దావీదు ప్రోత్సహించి పంపలేదా గొల్లియాతు మీదకి? సౌలు తెలియకుండానే దావీదుని గొల్లియాతు మీదకి పంపించాడా? అన్ని విషయాలు తెలుసుకునే కదా. ఇన్ని తెలిసినటువంటి సౌలు ఏమి తెలియని వాడిగా దావీదు ఎవరతను అని మరలా తిరిగి అడుగుతా ఉన్నాడు. గొల్లియాతు మీదకి వెళ్ళేటప్పుడు దావీదు సౌలు యొక్క అనుమతి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు దావీదు ఎవరో సౌలుకు కూడా తెలుసు. అప్పటికే తన యొక్క అన్నలు దావీదు సౌలు దగ్గర సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్ని తెలిసినటువంటి సౌలు ఏమి తెలియని వాడిలాగా ఎవరతను అని అడుగుతా ఉన్నాడు. అబ్నేరుని, అయ్యా నిన్ను రాజు రమ్మంటున్నాడు అని మొత్తాన్ని తీసుకెళ్తే నువ్వెవరు వినండి, ఏమాత్రం కూడా అయ్యా నువ్వే కదా నన్ను పంపించింది గొల్లియాతు మీదకి, నువ్వే కదా నన్ను బలహీనుడు అని చెప్పి నన్ను నిరుత్సాహపరిచిన వ్యక్తివి, నీకు నేను తెలియదా అని అనుకోకుండా, ఒకరిని చిన్నపుచ్చుకోకుండా, నేను నీకు తెలియదా అనేటువంటి మాటను ఏమాత్రం కూడా మాట్లాడకుండా దావీదు తను తగ్గించుకొని మరలా తిరిగి తను ఎవరో చెప్పడానికి ఇష్టపడతాను. ఏమన్నాడు? నీ దాసుడైన యెషయి కుమారుల్లో నేను చిన్నవాడిని. సౌలు కళ్ళేమో పైన చూస్తూ ఉన్నాయి, దావీదు కళ్ళేమో కింద చూస్తూ ఉన్నాయి. ఏమీ తెలియకుండానే దావీదుని గొల్లియాతు మీదకి పంపలేదు. ఏమీ తెలియకుండానే దావీదు గొల్లియాతును చంపినప్పుడు సౌలుకు ఎరిగినటువంటి వాడుగా కనపడలేదు. ఇక్కడ మనం గమనించినట్లయితే సౌలు ఎవరో దావీదుకి తెలుసు, దావీదు ఎవరో సౌలుకు కూడా తెలుసు. కానీ మరలా తిరిగి అడిగినప్పటికీ దావీదు తన్ను తగ్గించుకొని మరలా తిరిగి నేను ఫలానా అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అయితే ఇక్కడ ఏమంటాడు? 18 మొదటి వచనంలో దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో దావీదు యొక్క ప్రేమను అక్కడ చూశాడు. ఇదిగో తండ్రి పక్షాన్ని నిలబడి యుద్ధం చేసినటువంటి దావీదు గమనించినటువంటి ఈ యోనాతాను అంత మాత్రమే కాకుండా తన తండ్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానము స్థిమితంగా చెప్తున్నటువంటి ఆ మంచి వ్యక్తిత్వాన్ని బట్టి యోనాతాను అనబడేటువంటి తన కుమారుడైనటువంటి దావీదుతోటి స్నేహం కలిగి ఉండటానికి ఇష్టపడ్డాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మధ్యలో స్నేహం పెరుగుతూ ఉంది? శత్రు కుమారుడికి అలాగే దావీదుకి, ఇరువురికి మధ్యలో ఇప్పుడు స్నేహము పెరుగుతా ఉంది. ఏమని రాయబడింది అక్కడ? యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని, అదండి తన ప్రాణ స్నేహితునిగా భావించుకున్నాడంట. అంటే ఒకవేళ తన ప్రాణానికి ఏదైనా ఆటంకం వస్తే అవసరమైతే తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి ఇష్టపడేంత ప్రేమ, ఇష్టపడేంత స్నేహాన్ని యోనాతాను శత్రు కుమారుడైనటువంటి శత్రువుగా భావిస్తున్నటువంటి తన తండ్రి దృష్టిలో దావీదు పట్ల అతడు కలిగిన వాడిగా ఉన్నాడు. అంటే దావీదు యొక్క వ్యక్తిత్వము మనం గమనించినట్లయితే ఒక పక్క తండ్రికి సహాయం చేస్తూ ఉన్నాడు, రెండవది తన కుమారునితో స్నేహానికి చేయడానికి కూడా అతడు ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా
నీ దాసుడైన యెషై కుమారుణ్ణి అని తగ్గించుకొని తన తండ్రిని కూడా తగ్గించి సౌలును హెచ్చించిన వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఇరువురి మధ్యలో యోనాతాను దావీదు ఇరువురి మధ్యలో స్నేహం బాగా ఉంది. తండ్రి హృదయంలోనేమో ద్వేషం ఉంది, కుమారుని హృదయంలోనేమో ప్రేమ ఉంది. సౌలేమో దావీదు పట్ల ద్వేషాన్ని వెలగలుగుతున్నాడు, కుమారుడైనటువంటి యోనాతానేమో దావీదును బహుగా ప్రేమిస్తున్నటువంటి వాడిగా కనబడుతున్నాడు. ఒకానొక సందర్భంలో దావీదు యొక్క మనస్తత్వము ఎలా ఉంది అంటే 19వ మొదటి వచనంలో అంతట సౌలు మీరు దావీదును చంపవలసినది తన కుమారుడైన యోనాతానుతోను తన సేవకులందరితోనూ చెప్పగా ఏం చెప్తున్నాడు తండ్రి? దావీదును మీరు చంపండి అని చెప్తున్నాడు. తండ్రి యొక్క ద్వేషము కుమారుడైనటువంటి యోనాతాను గమనిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ 18వ మొదటి వచనంలోనేమో ఇద్దరు బహుగా ప్రేమించుకున్నారు, తన ప్రాణ స్నేహితులుగా భావించుకున్నారు, ఒకరినొకరు విడతీయలేనంత స్నేహాన్ని వారి మధ్యలో పెనవేసుకుని ఉంది. కానీ ఒక పక్క తండ్రి ఏమంటున్నాడు, ఇదిగో నీవు దావీదును చంపు అని అంటున్నాడు. ఇద్దరి మధ్యలో స్నేహం ఉంది కదా. ఇప్పుడు ఒక పక్క తండ్రి ఏమో చంపమంటున్నాడు, యోనాతానేమో ఆల్రెడీ దావీదుతో స్నేహాన్ని కలిగి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. సామెతల గ్రంథం 17వ వచనంలో, సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు. ఎలా ఉంటాడంట? అన్ని బాగున్నప్పుడా, అన్ని అనుకూలంగా ఉన్నప్పుడా, ఎలాంటి పరిస్థితుల్లో? దుర్దశ, ప్రతికూలతల్లో, కష్టాలలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, కన్నీటిలో, దుర్దశలో అట్టివాడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడట. నీకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు అని భుజం తట్టేవాడుగా ఉంటాడు నిజమైనటువంటి స్నేహితుడు. మరి యోనాతాను యొక్క స్నేహం ఎలాంటిదో ఇప్పుడు బయటపడాలిగా. తండ్రి ఏం చెప్పాడు? నువ్వు చంపు అని అంటున్నాడు. ఇప్పుడు కుమారుడు విన్నాడు. వినినటువంటి తన మనసులో ఉన్నటువంటి ఆలోచన తర్వాత వచ్చిన సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లా, నేను నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపవలన ప్రయత్నం మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు సలహా ఇస్తున్నాడు యోనాతాను. ఎవరికి చెప్పలే ఈ సీక్రెట్. ఈ సీక్రెట్ ఎవరితో చెప్తున్నాడు? తన కుమారుడికి. అంతటి సౌలు మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా అందరిని పిలిచాడు. తన మనుషులందరినీ పిలుచుకున్నాడు. పక్కన యోనాతాను కూడా చెప్పాడు, ఇదిగో దావీదు ఎక్కడ కనబడితే అక్కడ మీరు చంపండి. ఇది వారి యొక్క ప్లాన్. ఈ ప్లాన్ లో భాగమై ఉన్నవాడు కూడా యోనాతాను. అన్ని విన్నాడు. విన్నటువంటి యోనాతాను వారికి సర్విస్తా ఉంది. అతడు ప్రాణ స్నేహితుడిగా దావీదుని భావించుకున్నాడంట. అంటే ఆ ఇష్టాన్ని చూపించారా లేదా? ఇప్పుడు ఒక పక్క తండ్రి ఏమో ప్లాన్ దావీదుని చంపమని, ఇప్పుడు కుమారుడైనటువంటి యోనాతాను ఎవరికంట కనబడకుండా, ఎవరికి తెలియకుండా రహస్యంగా దావీదుని కలుసుకుని దావీదుతోటి అక్కడ జరిగినటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నాడు. అయ్యా దావీదు యోనాతాను దావీదు బహు ఇష్టము గలవాడై ఏం చెప్తున్నాడు? నా తండ్రి అయినటువంటి సౌలు నిన్ను చంపవాలన్న ప్రయత్నము మీద ఉన్నాడు, కాబట్టి నీవు ఉదయమున
జాగ్రత్త పడి రహస్యమైన స్థలమునకు దాగి ఉండుము. ఒకవేళ నువ్వు తెలియక మా నాన్న మంచోడు అనుకుని ఆయనకి ఎదురుగా వస్తావేమో, మా నాన్న యొక్క మనుషుల దగ్గరికి ఒకవేళ వాటిని కలుస్తావేమో, ఇదిగో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే దావీదు ఎక్కడ కనబడితే అక్కడ చంపమని చెప్పాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు అట్టివాడు సహోదరుడిగా ఉండునట. సహోదరుడిగా ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, యోనాతాను దావీదును ప్రేమించాడు. యోనాతాను యొక్క ప్రేమలో కల్మషము లేదు. దుర్దశ వాస్తవానికి దావీదు యొక్క పరిస్థితి దినదిన ప్రాణగండంగా మారిపోయింది. ఏ క్షణం ఏమైపోతుందో అన్నటువంటి పరిస్థితులు దావీదు జీవితంలో ఎదురైంది. కానీ తన కుమారుడు, శత్రువు యొక్క కుమారుడు వచ్చి అతనికి సూచనలు ఇస్తా ఉన్నాడు. ఇలా 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 నువ్వు వెళ్ళు, ఇలా ఉండు అని అతనికి ప్రోత్సహించి అతన్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం ఒకసారి మాట చూద్దాం. కింద వచ్చినాడు, నేను వచ్చి నీవు వచ్చి నేను ఉన్న చేనులో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గురించి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గురించి నాకేమైనా తెలిసి దానిని నీతో చెప్పుదనను. యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదము చేసిన వాడు కాక బహు మేలు చేసిన కనుక రాజా నీవు అతని విషయంలో తన ప్రాణం వెలవెల్లాడిపోతా ఉంది. యోనాతాను ప్రాణం. తండ్రి మనసుని ఎలాగైనా మార్చాలి. తండ్రి ఏమో కోపాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు, ద్వేషాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. యోనాతాను మధ్యలో నలిగిపోతున్నాడు. తన స్నేహాన్ని ఒక పక్క తండ్రి ఏమో ద్వేషిస్తున్నాడు, ఒక పక్కేమో దావీదుని చంపమని చెప్తా ఉన్నాడు. యోనాతాను మనసు విలవిల్లాడిపోతా ఉంది. ఇటు పక్కేమో తండ్రి, అటు పక్కేమో స్నేహితుడు. తండ్రి యొక్క కోపాన్ని చల్లార్చడానికి అతను చెప్పాల్సిన మాటలు చెప్తా ఉన్నాడు. రాజా, ఈ మాట యోనాతాను పలుకుతూ ఉండగా ఒకవేళ కన్నీరుగా చూడించాను. ఎందుకు నాగానే వారి మీద అంత కోపము, ఎందుకు నీకు అంత ద్వేషం అనేటువంటి మాట యోనాతాను ఒకవేళ తన హృదయంలో నుండి మాట్లాడిన వాడు అయి ఉంటే, సౌలు ఒకవేళ అంగీకరించాల్సిన హృదయం కలిగి ఉండాలి. చాలా ద్వేషాన్ని కలిగినటువంటి సౌలు తన మనసును మార్చడానికి కుమారుడైనటువంటి యోనాతాను ఎంతో శ్రమ పెడతా ఉన్నాడు. ఇది ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నటువంటి దావీదుని కాపాడాలనేటువంటి ఒక తపనతోటి, వాస్తవానికి దావీదు మేలు చేశాడు తప్పితే కీడేం చేయలేదు కదా, ఎందుకంత ద్వేషం కలిగి ఉన్నాడు నా తండ్రి అని చెప్పినటువంటి ఆలోచనతోటి యోనాతాను మధ్యలో నలిగిపోతా ఉన్నాడు. మాట్లాడుతున్నాడు తండ్రితో, స్థిమితంగా చేలో ఉన్నాడు, పొలంలో ఉన్నాడు. నా తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఏదో విధంగా కొన్ని మాటలు మాట్లాడతాను, ఆ తర్వాత నా తండ్రి మనసు ఎలాగుందో తెలుసుకున్న తర్వాత నీకు కొన్ని విషయాలు చెప్తాను, నువ్వు దాక్కునే ఉండని చెప్పని దావీదుతో చెప్పి ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు కదా. ఏమంటాడు? 4వ వచనంలో యోనాతాను తన తండ్రి అయినటువంటి సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, ఎలా మాట్లాడుతున్నాడంట? యోనాతాను తన తండ్రితో, తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడాడంట. దయగా ఇక 4 ఎక్కేసి మాట్లాడలా, ఎంత దాన్ని అంత చేసి మాట్లాడలేదు. ఏం మాట్లాడిందంట? దయగా మాట్లాడిందంట. సమాధానపరచాలని, ఐక్యపరచాలని, ఒకటిగా చేయాలని యోనాతాను యొక్క తపన. యోనాతాను అంటున్నాడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి దావీదుని గురించి దయగా మాట్లాడడం ప్రారంభించాడు. ఇదిగో నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదములు చేసిన వాడు కాదు కదా,
బహు మేలు చేసెను గనుక రాజా నీ అతని విషయంలో ఏ పాపము చేయకుందువు గాక అని మాట్లాడుతూ ఉన్నాడు. నీ విషయంలో కుమారుడు అన్ని గమనిస్తున్నాడు. ఎవరు మేలు చేశాడు, ఎవరు కీడు చేశాడు, ఎవరు సౌలు పక్షాన ఉన్నారో, ఎవరు సౌలుకు వ్యతిరేకంగా ఉన్నారో అన్నింటినీ గమనిస్తున్నటువంటి కుమారుడు ఒకవేళ తొందరపడి తండ్రి నిర్ణయం తీసుకుని కక్ష పూరినప్పటికీ అన్ని ఆలోచించినటువంటి కుమారుడైనటువంటి యోనాతాను తన తండ్రిని సముదాయిస్తూ ఉన్నాడు, తన తండ్రిని క్రమపరుస్తూ ఉన్నాడు, తన తండ్రిని మంచి మనసు కలిగిన వాడిగా చూడాలని యోనాతాను తపన పడతా ఉన్నాడు. యోనాతాను తపన పడుతున్నాడు. దీనందరికీ కారణం యోనాతాను దావీదును బహుగా ప్రేమించిన వాడిగా ఉన్నాడు. దీన్ని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులందరికీ గొప్ప రక్షణ కలుగు చేసెను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణంగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణమును తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, సౌలు యొక్క ఆలోచనని ఖండిస్తా ఉన్నాడు, సౌలు యొక్క మాటను ఖండిస్తా ఉన్నాడు, సౌలు యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాడు, సౌలు యొక్క ఆలోచన వ్యతిరేకిస్తా ఉన్నాడు. అప్పటి వరకు తండ్రి మార్గంలో నడిచినటువంటి యోనాతాను తండ్రి యొక్క ఆలోచనలో తేడా వచ్చేసరికి ఆ తండ్రిని క్రమపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒక్కసారి నువ్వు ఆలోచన చేయనా, చేసిన పని ఏంటి? తండ్రి దావీదు చేసిన పని ఏంటి? ఇదిగో ఇశ్రాయేలులందరి మీదకి గొల్యాతు వచ్చి భయపెడుతూ ఉన్న సందర్భంలో వెనక్కి అడుగు వేసిన వాడు నీవు కదా, నీ ప్రజలు వెనకడుగు వేసిన వారు కాదా, నీ ప్రక్కన వారందరూ కూడా వెనకడుగు వేసిన వారు కాదా? అలాంటి సమయంలోనే దావీదు ఒక అడుగు ముందుకేసి నీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయలేదా? నీ పక్షాన దావీదు నిలబడలేదా? నీవు దావీదు యొక్క యుద్ధంలో గొల్యాతు ఓడిపోయినప్పుడు నీవు సంతోషించలేదా? నీ ముఖంలో సంతోషం లేదా దావీదు చేసిన పనికి? అంటే నీ హృదయం భీతి చెందిన సమయంలో దావీదే కదా నీ హృదయాన్ని సంతోషపరిచింది. నువ్వు కలతం చెందిన సమయంలో, నువ్వు భయపడిన సమయంలో, నువ్వు వెనకడుగు వేసిన సమయంలో దావీదే కదా ముందడుగు వేసింది, దావీదే కదా నీ హృదయాన్ని నిబ్బరపరిచింది. ఒకసారి కుమారుడు అన్ని విషయాల్లో తండ్రితో మాట్లాడుతున్నాడు, కానీ తండ్రి హృదయం ఏమైనా కరిగిందా అని ఆలోచన చేస్తే తండ్రి హృదయం కరిగలేదు. వాక్యం చదువుతాం. అక్కడే ఒక మాట 9:10 అక్కడ 9:10 19 యెహోవా యుద్ధ నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకుని ఎంట కూర్చుండి ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈట విసిరెను. దావీదు అతని ఎదుట నుండి తప్పించుకున్నందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి తప్పించుకొని, చూసారా ఇన్ని మాటలు చెప్పాడే, చెప్తుంటే నాకే ఏడుపు వచ్చింది. ఆ తండ్రి యొక్క హృదయం కరిగిపోలేదు. ఆ తండ్రి మాట ఇంకా కఠినంగానే ఉంది తప్పితే ఏమాత్రం కూడా కలిగినటువంటి వ్యక్తిగా కనపడలేదు సౌలు. దేవుడు ఏం తక్కువ చేశాడు సౌలుకి? దేవుడు ఎన్ని మేలు చేశాడు సౌలు జీవితంలో? వాస్తవానికి గాడిదలు కాసుకున్నటువంటి సౌలుని తీసుకొచ్చి సేవకుడిని పరిచయం చేయాలి, పనివాడిని పరిచయం చేశాడు. పనివాడిని తీసుకెళ్ళి దైవజనుడి దగ్గరికి తీసుకెళ్ళాడు. దైవజనుడేమో అభిషేకించాడు రాజుగా.
ఇప్పుడు సౌలు ఏమో రాజు అయ్యాడు. ఈ ఆధిక్యతలన్నిటిలో ఎక్కడ కూడా సౌలు యొక్క ప్రమేయం లేదు. లేకుండానే దేవుడు ఆధిక్యతనిచ్చాడు. సౌలు యొక్క ప్రమేయం లేకుండానే దేవుడు ఆశీర్వదించాడు. సౌలు యొక్క ప్రమేయం లేకుండానే సౌలును గొప్ప రాజుగా దేవుడు నియమించాడు. ఒక్కడి కూడా అతను కష్టపడింది లేదు. శత్రువులు వచ్చారంటే దావీదు సౌలు పక్షాన్ని నిలబడ్డాడు. అభిషేకించాలంటే సేవకుడు సౌలు పక్షాన్ని నిలబడ్డాడు. దారి చూపించాలంటే పనివాడు పక్కనే నిలబడ్డాడు. ఎంతమంది సహాయం చేశారు కదా. ఈ సహాయాలన్నిటి కూడా అయ్యో నేను ఈ స్థితిలో ఉండటానికి ఎవరో ఒకరు నాకు మేలు చేశారు. ఈ మేలు చేసిన వారిని మర్చిపోయేటువంటి మనస్తత్వం సౌలుదండి. మేలు చేసిన వారి యొక్క మేలును మర్చిపోయే మనస్తత్వం సౌలుది. పనివాడిని మర్చిపోయాడు. అలాగే దేవుని యొక్క మాట ఎలాంటి మాట అని అంటే వాక్య సెలవిస్తా ఉన్న ఒక మాట చూద్దాం. సమూయేలు గ్రంథంలోనే 8వ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము 17-16 వచ్చిన సౌలు అతనికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుతో తెలియచెప్పాను. ఎట్లనగా నా జనుల మొర్ర నా యొద్దకు వచ్చెను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలుల మీద వారిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశము నుండి ఒక మనిషిని నీ యొద్దకు రప్పింతును. ఇది ప్రారంభంలో మాట. సౌలు పట్ల ముందుగానే దేవుడు ఒక గమ్యాన్ని గురిని కలిగిన వాడే. సౌలు ఏం చేయాలో తన మనసులో దేవుడు కలిగి ఉన్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సౌలు పట్ల కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రణాళిక అంటే అభిషేకించడానికి ముందుగా, దేవుడు కోరుకునడానికి ముందుగా, సౌలు సమూయేలు దగ్గరికి రావడానికి ముందుగా దేవుడు తన హృదయంలో ఉన్న మాటను సమూయేలుతో చెప్పాడు. ఏమనంటే ఫిలిష్తీయుల చేతుల నుండి నా జనులను విడిపించుటకై అని అన్నాడు. దేనికోసం రాజుని నియమించాలనుకున్నాడు? ఫిలిష్తీయుల చేతుల నుండి జనులను విడిపించుటకై. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించుటకై. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఫిలిష్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయుల్ని విడిపించాలి. అంటే పోరాటం ఎవరితో చేయాలి? ఫిలిష్తీయులతో పోరాటం చేయాలి. దావీదు ఎవరితో పోరాటం చేశాడు? ఫిలిష్తీయులతో పోరాటం చేశాడు. ఫిలిష్తీయుడు గొల్యాతుతో పోరాటం చేశాడు. ఫిలిష్తీయుడు గొల్యాతును దావీదు చంపిన వాడిగా ఉన్నాడు. సౌలు ఎవరితో పోరాటం చేస్తున్నాడు? ఇక్కడ మనం ఆలోచించాలి. ఎన్నుకున్న దేవుడు కదా, నడిపిస్తున్నవాడు దేవుడు కదా, మార్గ మధ్యలో పనివాడు కదా, చక్కటి మార్గాన్ని చూపించింది. ఆ మార్గానికి దగ్గరికి వెళ్ళినప్పుడు దైవసేవకుడు కదా అభిషేకించింది. అభిషేకించబడేటువంటి ఆ యొక్క సౌలు రాజు అయ్యాడు కదా. రాజు అయినటువంటి సౌలు ఎవరితో పోరాటం చేయాలి? ఎవరితో యుద్ధము ప్రారంభమైంది? గొల్యాతుతో యుద్ధం ప్రారంభమైంది. మంచిదే. అప్పుడు దావీదును దేవుడు పంపించాడు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఇదిగో ఫిలిష్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై రేపు మీ మధ్యకు చివరి గోత్రమైనటువంటి
బెన్యామీను గోత్రం నుండి ఒక వ్యక్తి మీ దగ్గరకు వస్తాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే బెన్యామీను గోత్రం నుండి సౌలును పిలవడానికి గల కారణం ఏంటంటే ఫిలిస్తీయులను ఓడించడానికి, ఫిలిస్తీయుల మీద యుద్ధం చేయడానికి, ఫిలిస్తీయులతో పోట్లాడడానికి దేవుడు కోరుకుంటే ఇక్కడ సౌలు యొక్క పని దేనితో ప్రారంభించాడు? ఇప్పటి వరకు దేవుడు చేసిన పనులను మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు సౌలు యొక్క పనిని, ఈ మొట్టమొదటి పని ఏంటి అంటే దావీదు మీద కక్ష పూనాడు. ఎవరి దావీదు? ఇశ్రాయేలీయుడు కాడా? దేవుడు కోరుకున్నవాడు కాదా? సౌలుకి సహాయం చేస్తున్నవాడు కాదా? వాస్తవానికి దావీదు ఫిలిస్తీన్తో యుద్ధం చేస్తే సౌలు ఎవరితో యుద్ధం చేస్తున్నాడు? దావీదుతో యుద్ధం చేస్తున్నాడు. ఎంతవరకు అది కరెక్ట్? దేవుడి చిత్తాన్ని ఎలా నెరవేర్చగలుగుతాడు? ఇప్పటి వరకు దేవుడు చేసిన మేలులన్నీ కూడా నీ జీవితంలో వ్యర్థమైనట్టే కదా. దేవుడు ఆశించినటువంటి ఆలోచనలన్నీ కూడా నిరర్థకం చేసినట్టే కదా. ఎవరికి నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు? ఎవరితో నువ్వు పోట్లాడుతూ ఉన్నావు? ఎవరికి నువ్వు ఎదురుగా నిలబడతా ఉన్నావు? వాస్తవానికి పోరాడాల్సింది, ఎదురులాల్సింది శత్రువైనటువంటి ఫిలిస్తీయులతో. అపవాదిని ఎదిరించిన వాడు మీ యొద్ద నుండి పారిపోడు. అపవాదితో ఎదిరించడంలా అపవాదితోనేమో స్నేహం చేస్తున్నాడు. ఇప్పుడు ఏం కలిగి ఉన్నాడు? దురాత్మ కలిగిన వాడై ఇప్పుడు దావీదు మీద ఇక వీడు బతకడానికి కనబడడానికి ఇష్టం లేదని ఏట తీసుకొని ఇసిరి కొడితే తప్పించుకున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. కానీ లేకపోతే ఏట మనిషి రెండు గోడకు కూర్చుకొని అక్కడే నిలిచిండిపోయేటువంటి అంత కోపాన్ని కలిగిన వాడి దావీదు మీద విషయాన్ని చిమ్ముతున్నాడు. దేవుడు సౌలును అభిషేకించేటప్పుడు దానికి ముందుగా సమూయేలుతో దేవుడు సెలవించిన మాట ఏంటంటే, ఇదిగో రేపు నీ యొద్దకు ఒక బెన్యామీనీయుడు వస్తాడు, అతడు ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించుటకై నేను రాజుగా అతన్ని అభిషేకించబోతున్నాను. ఇది దేవుని యొక్క కోరిక, దేవుని హృదయంలో ఉన్నటువంటి ఆశ. దేవుని ఆశకు తగినట్లుగా సౌలు యొక్క ప్రయాణం ఉందా అని అంటే దావీదును వ్యతిరేకిస్తున్నారు, కానీ ఫిలిస్తీయులు మాత్రం వారికి మాత్రం వెనకడుగు వేస్తున్నాడు. దావీదు మీదకి మాత్రం 4 అడుగులు ముందుకు వేస్తున్నాడు, ఫిలిస్తీయుల మీద మాత్రం 4 అడుగులు వెనక్కి వేస్తున్నాడు. దేవుడు కోరుకున్న దానికోసం ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించడానికి కదా ఇశ్రాయేలు మీద తిరగబడతా ఉన్నాడు. అంటే ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు? బైబిల్లో స్పష్టంగా రాయబడింది, దావీదు మీదకి దురాత్మ రాగా ఇప్పుడు దావీదు యొక్క సౌలు యొక్క క్రియలు మారిపోయింది. సౌలు మీదకి దురాత్మ ఎప్పుడైతే వచ్చిందో క్రియల్లో మార్పు కనబడతా ఉంది. మేలు చేయాల్సినటువంటి సౌలు ఇప్పుడు కీడు తలపెడతాడు. కాబట్టి 9వ వచనం 10వ వచనం ఏమని రాయబడింది? సౌలు నీ మాట మంచిది, వెళుదము రమ్మనగా. 19వ అధ్యాయము 9-10 వచనాలు. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చింది. సౌలు ఈట చేత పట్టుకుని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న అలాంటి హృదయంతో ఈట విసిరెను. దావీదు అతని యొద్ద నుండి తప్పించుకునేందున ఈట గోడకు నాటగా దావీదు ఆ రాత్రి అందు తప్పించుకొని ఇప్పుడు సౌలు యొక్క ప్రయాణంలో దేవుడి చిత్తాన్ని నెరవేర్చే క్రమంలో దేవుడు చేసినటువంటి మేలులు ఉపకారాలన్నీ కూడా దేవుడికి అనుకూలంగా ప్రవర్తించాల్సిన ప్రవర్తన దేవుడికి వ్యతిరేకంగా
ప్రయాణించడం మొదలుపెట్టాడు. దావీదుతో ప్రారంభించాడు. ఇక తర్వాత కొన్ని విషయాలను మరుసటి వారం కొన్ని విషయాలు ధ్యానం చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడదాం.